నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. 4 దశాబ్దాల తర్వాత జీవీఎంసీ మేయర్ గా టీడీపీ నేత పిల్లా శ్రీనివాస్ ఎన్నిక కానున్నారు. ఇటీవల వైఎస్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మేయర్ పై పెట్టిన అవిశ్వాసం నెగ్గిన సంగతి తెలిసిందే. దీంతో ఈ రోజు కొత్త మేయర్ ఎన్నికకు నిర్ణయించారు. కూటమికి స్పష్టమైన బలం ఉండడంతో ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధించనున్నారు. టీడీపీ కూటమి నుంచి అభ్యర్థిగా పిల్లా శ్రీనివాస్ ని టీడీపీ హైకమాండ్ ఎంపిక చేసింది. ఇప్పటికే ఆయనకి బి ఫారం అందజేసింది. ఆయన మేయర్ గా ఎన్నిక లాంఛనమే. మొత్తం జీబీఎంసీలో 97 మంది కార్పొరేటర్లు, 14 మంది ఎక్స్ అఫిషియో సభ్యులు ఉన్నారు. మేయర్ ని ఎన్నుకునేందుకు 56 మంది మద్దతు ఉంటే సరిపోతుంది. ఇప్పుడు 3/2 మెజారిటీ కూటమికే ఉంది. దీంతో సునాయాసంగా మేయర్ పీఠం టీడీపీ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. టీడీపీ నాయకత్వం వ్యూహాత్మకంగా గౌర సామాజిక వర్గానికి చెందిన పిల్లా శ్రీనివాస్ ను ఎంపిక చేసింది. 2021లో గ్రేటర్ ఎన్నికల సమయంలో గవర సామాజిక వర్గానికి చెందిన పిల్లా శ్రీనివాస్ ను మేయర్ అభ్యర్థిగా బరిలో దింపింది టీడీపీ అధినాయకత్వం. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో గ్రేటర్ విశాఖ నగర ప్రజలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. అయితే 29 స్థానాలతో ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. టీడీపీ ఫ్లోర్ లీడర్ గా పిల్లా శ్రీనివాస్ ఎంపికయ్యారు. గత 4 ఏళ్లుగా సమర్థవంతంగా పనిచేస్తూ వచ్చారు. అందుకే టీడీపీ అధినాయకత్వం సైతం పిల్లా శ్రీనివాస్ కు అవకాశం కల్పింది. టీడీపీ కూటమికి ఏకపక్ష బలం ఉండడంతో పిల్లా శ్రీనివాస్ ఎన్నిక లాంఛనమేనని తెలుస్తోంది. జీవీఎంసీ చరిత్రలోనే రెడ్డి, బ్రాహ్మణులు, వెలమ యాదవ, మత్స్యకార వర్గాల నుంచి మేయర్లుగా ఎన్నికయ్యారు. అయితే జీవీఎంసీలో గవర్లు కూడా ఒక ప్రధాన సామాజిక వర్గం. ఆ సామాజిక వర్గానికి చెందిన నేతకు వ్యూహాత్మకంగా తెలుగుదేశం పార్టీ ఎంపిక చేసింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ మేయర్ గొలసాని వెంకట హరికుమారి యాదవ సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత. ఆ సామాజిక వర్గం నుంచి వ్యతిరేకత వస్తుందనుకున్న తరుణంలో అదే సామాజిక వర్గానికి చెందిన నేతను ఎంపిక చేయాలి. అయితే టీడీపీ మాత్రం గవర సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఇచ్చింది. తద్వారా విశాఖ జిల్లాలో గవర్లు ప్రభావితం చూపే నియోజకవర్గాల్లో సానుకూలత వ్యక్తమవుతోందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.